నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. మనమందరం కూడా లేచి నిలబడి ప్రకటన గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుకుందాం. మనమందరము లేచి నిలబడి యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు సహోదరులు ఎవరిని ముందుకు వచ్చి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 3. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనను అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యముని గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యముని గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిమూల్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మరొక్కసారి ప్రభువా, ఉదయకాల సమయాన్న వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా నాయన నీ పాదాల సన్నిధికి వస్తున్నాను. నాయన రిక్తహస్తాలతో వచ్చి బ్రతిమాలుకుంటున్నాను. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నన్ను కేవలం ఒక పాత్రగా నాయన వాడుకోండి ప్రభువా. మీ నోటి బూరగా వాడుకోండి నాయన. చదవబడిన లేఖన భాగములను ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి నాయన మీరు మహిమ పొందండి. మా అందరికీ కూడా వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరొక్కసారి సహాయం కోరుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రకటన గ్రంథాన్ని మనమందరం కూడా ప్రారంభించుకున్నాము. గత వారము ఇంట్రడక్షన్ అంతటిని కూడా మనం చూసాము. ఒకసారి రివ్యూ చేసుకుందాము ఏం చూసామో గత వారం అనేది. మొదటిగా మనము ప్రకటన గ్రంథం యొక్క ఇంట్రడక్షన్లో యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి ధ్యానించాం. అలాగే ప్రకటన గ్రంథంలో రెండవ అంశంగా జరిగినటువంటివి, జరుగుతున్నటువంటివి, జరగబోయేటటువంటివన్నీ కూడా రాయబడి ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా మూడవదిగా ఆది కాండముకు ప్రకటన గ్రంథంకు ఉన్నటువంటి పొంతన, అక్కడ ఏం ప్రారంభమైంది, ఇక్కడ ఏమంతమైంది అనేటటువంటి కొన్ని అంశాలను మనం అక్కడ నేర్చుకున్నాము. ఆ తర్వాత ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దానిలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఫస్ట్ మనము తెలుసుకున్నటువంటి 7 అంశాలు. ఆ తర్వాత మనము ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంటే మెయిన్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం చూసాం. చాలా ఉన్నాయి కానీ కొన్ని ప్రాముఖ్యమైన బయటికి తీసుకున్నాం. ఇందులో మనం చూస్తే కనుక సంఘం ఎత్తబడటం గురించి ఒకటి చూసాము. అదేవిధంగా మహాశ్రమలు ఇందులో మనము చూడబోతున్నామని మనం చూసాము. అపవాది సంబంధులందరూ కూడాను నాశనం చేయబడతారని మూడవదిగా చూస్తున్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు ఎంత గొప్పగా మహిమపరచబడతాడో తెలుసుకుంటున్నాము. యేసుక్రీస్తు రెండవ రాకడ ఏ విధంగా ఉండబోతుందో దాని గురించి చూస్తున్నాము. తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతుందో దాని గురించి, అదేవిధంగా మనందరము కూడా ఆయనతో పాటు లేక ఆయన మనతో పాటు ఉండేటటువంటి నివాసమును గురించి మనము ధ్యానించాము. ఇది మెయిన్ ఈవెంట్స్గా మనం చూస్తూ వచ్చామన్నమాట. ఆ తర్వాత 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి అవుట్లైన్ కూడా మనం చూసాం. మొదటి అధ్యాయం అంతా కూడాను యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ రాసినటువంటిదిగా చూస్తున్నాం. 2-3 అధ్యాయాలు అంతట్లో కూడాను 7 సంఘాలకు ఉత్తరాలు రాసినటువంటి సందర్భాలని మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో యోహానుకి పరలోక దర్శనం కలిగింది. ఆ దర్శనం గురించి అందులో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కూడాను ఈ లోకమంతట్లో కూడా జరగబోయేటటువంటి విపత్తులు లేకపోతే శ్రమలు ఇలాంటివన్నీ కూడా అందులో రాశారు. 7 ముద్రలు, 7 బూరలు, 7 తెగుళ్ళు, 7 పాత్రలు, ఇవన్నిటి కూడా 5 నుంచి 16 వరకు కూడా అందులో ఉంటాయి. మనం అవి ధ్యానించబోతున్నాం. రైట్. ఆ తర్వాత మనం చూసాము 17-18 అధ్యాయంలో అంటే ఈ లోక సంబంధమైనటువంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చబడిపోతాయని 17-18 అధ్యాయంలో మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క విజయాన్ని చూస్తాం. అపవాది అంతమొందించటము, ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని గురించి మనం చూస్తున్నాం. 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి జడ్జిమెంట్ గురించి మనము చదువుకున్నాము. అక్కడ తీర్పు గురించి రాయబడి ఉంటుంది. 21వ అధ్యాయంలో నూతన ఆకాశము, నూతన భూమి, ఆ తర్వాత కొత్త యెరూషలేము గురించి రాయబడి ఉంటుంది 22-5వ వచనం దాకా. ఆ తర్వాత అక్కడి నుంచి మనకి దేవుడిచ్చిన వాగ్దానం, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇది గత వారము మనము చూసినటువంటి అంశము ప్రియులారా. దాని తర్వాత మరి ఈ రోజు నుంచి మనము సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోదాం. సో ఈ సబ్జెక్ట్లోనికి వెళ్ళే ముందు ఒక్క విషయాన్ని గమనించండి. ఆదిమ సంఘం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడాను ఏదైనా ఒక పుస్తకాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయటం కానీ లేదా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కానీ జరిగిందంటే అది ప్రకటన గ్రంథమే. అత్యధికంగా
అపోహలు కలిగినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది ప్రకటన గ్రంథమే. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఎవరికి తోచినటువంటి ఆలోచన వారు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాక్యము దానికి అనుగుణంగా ఉందా లేదా అనేదే మనము దాన్ని పరిశీలించుకోవాలి. ఎవరు చెప్తున్నా సరే అది సరైనదా కాదా అని మనం తెలుసుకోవాలంటే వాక్యం దానికి సపోర్ట్ చేస్తుందా లేదా అన్నదే మనము ముందుగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఏదైనా మీరు తీసుకోండి, మనము ధ్యానించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదైనా కాంట్రవర్సీ అనిపిస్తుందంటే కనుక, అంటే ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింది వేరేగా ఉంది, మనం చెప్పింది వేరేగా ఉంది అనిపించిందంటే కనుక వాక్యము దేన్నైతే సపోర్ట్ చేస్తుందో దాన్ని మాత్రమే మీరు ఆధారంగా తీసుకోవాలి. ఎందుకంటే వాక్యమే పునాది. ఇందులో ఏదైతే రాయబడి ఉందో దాన్ని ప్రభువే రూఢిపరుస్తాడు వాక్యం ద్వారానే. సో కాబట్టి ఎక్కడెక్కడ తప్పుగా అర్థం చేసుకుంటున్నారో అక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి 3 వచనాల్లో కూడాను భయంకరమైనటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఏంటంటే అది త్వరలో సమయము సమీపించినది. ఈ 2 పదాలు, త్వరలో సమయము సమీపించినది, దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టతరంగా అనిపించింది ప్రతి ఒక్కరికి కూడాను. లేకపోతే తప్పుగా ఆలోచించేటటువంటి అవకాశము అధికంగా ఉండింది. సో దాన్ని ఈ రోజున మనం ఒకసారి క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్టార్టింగే ఒక కాంట్రవర్సీతోనే మొదలు పెట్టుకుందాం మనం. అంటే లోకంలో ఏమనుకుంటున్నారు అందరూ కూడాను, ఎలా అనుకుంటున్నారు, లేదా ఆదిమ సంఘం ఏమనుకుంది, అసలు ఏంటి దీని యొక్క ఉదాంతం అనేది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, వచ్చేసేయండి మొదటి వచనానికి వెళ్దాం. మొదటి వచనంలో మనకి 3-4 అంశాలు కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ ఏం రాస్తున్నాడండి ఇప్పుడు ఇక్కడ? యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నాడు. ఇంగ్లీష్లో స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాడంటే పిల్లరా, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మొదలు పెడతాడు. అంటే యేసుక్రీస్తు గురించినటువంటి అని మనకి అర్థాన్ని ఇస్తుంది. ఈ పుస్తకము రాయిస్తుంది యేసుక్రీస్తే, ఈ పుస్తకము గురులో చెప్పబడుతుంది కూడా యేసుక్రీస్తు గురించి అని మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. మీరు గమనించండి, పుస్తకంలో ఎంతమంది 22 అధ్యాయాలు చదివేశారు? ఎంతమందికి అర్థమైంది? ఎక్కువ ఎవరు కనపడుతూ ఉన్నారు పుస్తకంలో? మీకు యేసుక్రీస్తే కనపడుతున్నారండి. ఇప్పుడు ఇక్కడ మొదటి అధ్యాయం అంతా ప్రభు గురించే మాట్లాడతాడా? 2-3 అధ్యాయాల్లో కూడా మీరు గమనించినట్లయితే కనుక మాటికి ఉత్తరం రాస్తున్నప్పుడు ఒక ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటాడు. ఎవరు ఇది డిక్టేట్ చేస్తున్నారని మనం చూస్తే మొదటి వచనంలో మీకు కనబడుతుంది, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు ఎవరైనా? యేసుక్రీస్తు. రెండవదిగా చూస్తే మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు ఎవరైనా? మృతులైన తర్వాత మళ్ళీ బ్రతికింది ఎవరు? సజీవుడై ఉన్నవాడు ఎవడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకా కిందకి వెళితే వాడి అయిన 2 అంచుల గల ఖడ్గము గలవాడు ఆయనే. అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరించి పోలిన పాదములు గలవాడు ప్రభువే. 7 నక్షత్రములు, 7 దేవుని 7 ఆత్మలు గలవాడు ఆయనే. దావీదు తాళపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడు, ఎవడునూ తీయలేకుండా వేయవాడైన సత్యస్వరూపియకు పరిశుద్ధుడు ఆయనే. ఆమేనను వాడు నమ్మకమైన సత్యసాక్షి ఆయనే. సో మొదటి 2 అధ్యాయాల్లోనే మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇంత అద్భుతంగా వివరించాడు. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది మనకి ఆయన గురించినటువంటి గొప్ప లక్షణాలు, అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఇందులో మనకి పొందుపరచబడి ఉంటాయి. దాని తర్వాత మనం ఒకవేళ పరిశీలనగా చదువుకుంటూ వెళితే పరలోక దర్శనాన్ని చూస్తాడు. అందులో ఎవరిని చూస్తున్నాడు? అక్కడ 4వ అధ్యాయంలో కూడా ప్రభువునే చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ గ్రంథం విప్పడానికి ఎవరు కూడా యోగ్యుడు లేరు అని చెప్పి అక్కడ అరుస్తూ ఉంటే యోగ్యుడు ఉన్నాడని ఒక దూత చెప్తాడు. ఎవరా యోగ్యుడు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా మనకి యేసుక్రీస్తే కనపడుతూ ఉంటాడు. ఎవరు విజయం పొందుతారు అపవాది పైన? ప్రభువే. వివాహ మహోత్సవం ఎవరిది? ప్రభువుదే. ఆ తర్వాత ఒక గ్రంథం విప్పబడుతుంది. ఆ గ్రంథం ఎవరిది? గొర్రెపిల్ల గ్రంథం నందు ఎవరి పేరైతే లిఖింపబడదో వారు నిత్యన. సో ఎక్కడ చూసినా అడుగడుగున ఈ ప్రకటన గ్రంథం, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఏ మాట అయితే ఫస్ట్ రాశాడు ఇంగ్లీష్లో, అదే మొత్తం అంతా కూడా ఈ పుస్తకంలో మనకి కనపడుతుంది. అంత గొప్పగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఇందులో చూస్తామన్నమాట. సో ఇంకొక మాటను గమనించండి, ఈ బుక్ ఎలా రాశారంటే దేవుని వద్ద నుంచి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, యేసుక్రీస్తు దగ్గర నుంచి దూత దగ్గరికి వచ్చింది, దూత దగ్గర నుంచి యోహానుకు వచ్చింది. ఆ ప్యాటర్న్ ఒకసారి గమనించండి మీరు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచాలని చెప్పి దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి ఈ ప్రత్యక్షతనిచ్చాడు. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయని ఆయన ఎవరు? యేసుక్రీస్తు తన దూత ద్వారా వర్తమానం పంపి మళ్ళీ ఎవరికి ఇచ్చాడంటున్నాడు? తన దాసుడైన యోహాను. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి కుమారుడైన క్రీస్తుకి, కుమారుడి దగ్గర నుంచి దూతకి, దూత దగ్గర నుంచి యోహానికి.
ఈ విధంగా ఈ ప్యాటర్న్లో అది వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. డివైన్ బీయింగ్ కనపడుతుంది, ఏంజలిక్ బీయింగ్ కనపడతా ఉంది, హ్యూమన్ బీయింగ్ కూడా ఇక్కడ కనపడతా ఉన్నారు. ఆ చేతులు గుండా ఇది మనకి వచ్చినట్టుగా మనము గమనించవచ్చు ప్రియులారా. సో కాబట్టి అంతా కూడా ఒకటే, యేసుక్రీస్తుని గురించినటువంటి గొప్ప సంగతులు మనకి ఇందులో పొందుపరచబడతాయి. ఇది మొదటి సత్యం మనం తెలుస్తున్నది. ఆ తర్వాత రెండో పదాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత అంటున్నాడు. ఈ గ్రంథానికి వచ్చినటువంటి పేరుంది చూసారా, ప్రత్యక్షతకి ఫుట్ నోట్లు ఏమని ఉందండి కింద? ప్రకటన. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటున్నారు? రెవల్యూషన్ అంటున్నారు. అంటే ఏంటంటే దీని అర్థము, మునుపు ఏదైతే దాచబడిందో దానిని బయలుపరచుట. అర్థమైందండి అందరికీ కూడాను? రెవల్యూషన్ అంటే ఏంటంటే మునుపు ఏదైతే దాచబడిందో దాన్ని బయలుపరచుట, లేకపోతే మునుపు ఏదైతే ముద్ర వేసబడి ఉందో దాన్ని విప్పుట, లేకపోతే కనుక మరుగు చెయ్యబడినటువంటి సత్యాన్ని బయట పెట్టటము. అంటే ఏదైనా ఒక సత్యము చాలా కాలముగా మరుగు చేయబడిపోయి ఉందనుకోండి, దాన్ని రివీల్ చేయటమే ప్రకటించటము లేక రెవల్యూషన్ అని చెప్పి మనకి అర్థము, లేకపోతే ప్రత్యక్షత అనేటి అర్థం అన్నమాట. ఒక సత్యాన్ని గమనించండి. యేసుక్రీస్తుని గురించినటువంటి ఈ సువార్త ముందు యెరూషలేములో, ఆ తర్వాత సమరయ ప్రాంతములో ప్రకటింపబడినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఈ ప్రకటించబడుతున్నటువంటి సమయంలో కేవలం యూదులు మాత్రమే వారందరూ కూడా తెలుసుకోవడానికి, లేక ఇశ్రాయేలీలకు చెందినటువంటి వారు మాత్రమే తెలుసుకోవడానికి ఆస్కారం ఉండింది. ఎవరికి కూడా అవకాశం లేదు. కానీ పౌలు గారు ఎప్పుడైతే సేవలోనికి వచ్చారో, పౌలుని దేవుడు ఎప్పుడైతే ఎన్నుకున్నాడో అప్పటి నుంచి అన్య జనాంగానికి కూడా ఈ సువార్త ప్రకటించాలన్నటువంటి సత్యాన్ని దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడు. ఇది అప్పటి వరకు కూడా ఏం చేయబడి ఉంది? దాచబడి ఉంది. ఇది మర్మమై ఉంది, ఇది మరుగై ఉన్నది. యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త సత్యం అందరికీ కూడాను ప్రకటింపబడకుండా ప్రపంచమంతటికీ కూడా మూసివేయబడి ఉందన్నమాట. ఒకసారి కొలసీలకు రాసిన పత్రికకు రండి, 1వ అధ్యాయము 25వ వచనానికి రండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మం. అర్థమవుతుందండి? దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మమును సంపూర్ణంగా ప్రకటించడానికి, చదవండి. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్నటువంటి ఈ సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును ఏం చేశాడండి? వారికి బయలుపరిచి. అప్పటి వరకు ఏం చేశాడు మరి? దానిని ముద్రించి పెట్టాడు. అప్పటి వరకు దానిని క్లోజ్ చేశాడు. అన్ని జనులు ఎవరికి కూడా ఈ సత్య సువార్త వినపడలేదు, తెలియపరచబడలేదు. కానీ పౌలు గారు అంటున్నారు, ఇదిగో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఎందుకంటే మరుగు చేయబడి ఉన్నటువంటి ఈ గొప్ప సత్యాన్ని బయలుపరచడానికి అని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథాన్ని గురించి కూడాను అనేక విషయాలు ఏవైతే మనం అనుకుంటున్నామో అవుట్లైన్లో, ఆ విషయాలన్నీ కూడా ముందు ఏం చేయబడి ఉన్నాయి? మరుగు చేయబడి ఉన్నాయి. ఆ సత్యాలన్నీ కూడా మూసేసి ఉన్నాయి. అపవాది యొక్క అంతం ఎప్పుడు, గొర్రెపిల్ల వివాహం ఎప్పుడు, నూతన యెరూషలేము ఎప్పుడు, అందులో మనం ఎప్పుడు ఉంటాం, ఇవన్నీ కూడా ముందు మరుగు చేశాడు దేవుడు. మరుగు చేసిన తర్వాత ఇప్పుడు యోహానికి ఆ ప్రత్యక్షతను ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దానిని బయలుపరుస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ విషయము? ప్రత్యక్షత అంటే అర్థమైపోయిందండి అందరికీ? అర్థం కాకపోతే మరొకసారి చెప్పుకుందాం. కాబట్టి అందరూ ఉన్నారు కదా, వింటున్నారు కదా శ్రద్ధగా. ప్రకటన గ్రంథం ఏదో విన్నామా లేదా, అప్పుడప్పుడు మధ్యలో కలిసామా లేదా అన్నట్టుగా ఉండదండి. ఖచ్చితంగా ప్రారంభం నుంచి వినాల్సిందే. ఎందుకంటే మనం ఏదైనా మిస్ అయ్యామనుకోండి నెక్స్ట్ పాయింట్స్ అర్థం కావు. సో కాబట్టి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఆ రెవల్యూషన్ ఏదైతే ఇచ్చాడో అది ముందు ఏమై ఉంది? దాచబడి ఉండింది. అదంతా కూడా మూత వేయబడిపోయి ఉంది, ముద్ర వేయబడిపోయి ఉంది. ఇక్కడ ఏది విధంగానైతే పౌలు అంటున్నాడో సువార్త ముందు అన్ని జనులకు ముద్ర వేయబడింది, తర్వాత విప్పబడింది అన్నాడో, ఇదొక మర్మము తర్వాత బయలుపరచబడింది అన్నాడో, అదేవిధంగా ప్రకటన గ్రంథం అంతా కూడా ముందు మూసేశాడు దేవుడు, ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత తన దాసుడైనటువంటి యోహానికి ఇది ఆ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు అని చెప్తున్నాడు మొదట. సో ఇంతకాలం ఎవరికి కూడా లేనటువంటిది, అంటే ఆ రోజు రాసిన రోజు వరకు కూడా ఎవరికి తెలియనటువంటి గొప్ప సత్యాన్ని దేవుడు యోహానికి అక్కడ బయలుపరిచాడు. ఇది విజన్ అన్నమాట యోహానది. ఈ పద్మాసు ద్వీపంలో పరవాసే ఉన్నాడు, కష్టకాలంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అయినప్పటికీ కూడాను దేవుని యొక్క ప్రత్యక్షత ఎంత అద్భుత రీతిగా వచ్చిందో ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ఒకవేళ ఆలోచిస్తే కనుక సాధారణమైనటువంటి మనుషులు ఏమంటారో తెలుసా? అవును, పద్మాసు ద్వీపంలో అతడు పరవాసిగా ఉన్నాడు, శిక్ష అనుభవించేవాడుగా ఉన్నాడు కదా, దేవుడు అన్నటువంటి వాడు ఉంటే కనుక ఆ శిక్ష నుంచి యోహాను లేకుండవచ్చు కదా అంటారు.
అది ప్రాముఖ్యమైందా, లేకపోతే జరగబోయేటటువంటి గొప్ప అంశాలను దేవుడు యోహానుకు బయలుపరచడం గొప్ప విషయమా? యోహానుకి దేవుడు అటువంటి గొప్ప విషయాలను బయలుపరిచాడు అంటే కనుక యోహాను గొప్పతనం కూడా ఎంత ఉందో మనము ఈ రోజున ఒకసారి చూసుకుందాం. రైట్. అయితే ఇక్కడి వరకు మనకు అర్థమైంది ఏంటంటే ప్రత్యక్షత అంటే ముందు ముద్ర వేయబడిపోయింది, ఇప్పుడు అది అందరికీ కూడా బయలుపరచబడిందని మనం తెలుసుకుంటున్నాం. రక్షణ గురించి బయలుపరిచాడు, అలాగే జరగబో సంఘటనలు లేక మనము నిత్యత్వములోనికి వెళ్ళే సంగతులు ఇక్కడ మనకి బయలుపరిచినట్టుగా మనము చూస్తున్నాము. ప్రియులారా, వచ్చేయండి రెవల్యూషన్కి, మొదటి అధ్యాయానికి వచ్చేయండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. మొదటి చూస్తున్నాము యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, రెండవదిగా మనం చూస్తున్నాము ప్రత్యక్షత, మూడవది అంటున్నాడు ఇక్కడ ఈ త్వరలో అనే మాటను వదిలిపెడితే సంభవింపనై ఉన్నవి అన్నాడు. యోహానుకు చెప్తూ ఇంకో మాట ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ, సంభవింపనై ఉన్నవి. దీని అర్థం ఏంటండి? జరగబోయేటటువంటి, సాధారణమైన భాషలో మాట్లాడుకోవాలంటే భవిష్యత్తులో ఇవి జరగబోయేటటువంటి విషయాలు అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. వాస్తవానికి దేవుడు ఇప్పుడు మాత్రమే జరగబోయేటటువంటి అంశాలు బయలుపరచాడని కాదు, ఇప్పుడు మాత్రమే సంపూర్ణంగా కాదు, ఆల్రెడీ ముందు పాత నిబంధనలో కూడా ఒక హింట్ ఇస్తూ వస్తున్నాడు. అంత్య దినాలు అంటే ఈ రెవల్యూషన్ కాదు ఇచ్చినటువంటి, ముందు ఏం చెప్తా వస్తున్నాడంటే వీరందరూ కూడా పాపము చేస్తూ ఉంటే ఇశ్రాయేలీలందరూ కూడాను ఆ సందర్భాన్ని ఎత్తిపట్టి, ఇదిగో ఇశ్రాయేలీలారా, దేవుని యొక్క మహా ఉగ్రత దినము రాబోతుంది, ఆ ఉగ్రత దినమున మీరందరూ కూడాను ఊడ్చివేయబడతారు, కాబట్టి మారు మనసు పొందండి, జాగ్రత్తగా ఉండండి అంటే లాస్ట్ డే అనేది ఒకటి ఉంది అనే సత్యాన్ని మనకి ఎజెకియేలు కానీ దానియేలు కానీ జెఫన్యా కానీ వీటిలో బయలుపరుస్తూ వచ్చాడు. సో ఈ సంభవింపబోయే సంగతులు ఎప్పుడు కూడా దేవుడు చెప్తానే వస్తున్నాడు అనమాట. అందులో ఒక్క సంభవింపబోయే సంగతి దానియేలు గ్రంథంలో చూద్దాం ఒకసారి రండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, ఒకసారి దానియేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని తీయండి అందరూ కూడాను. మొదటి వచనాన్ని ఒకసారి చూడండి. పారసిక రాజాకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడింది. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. ఏం జరుగుతుందంటే గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి అది నిజమే. భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ దానియేలుకు బయలుపరుస్తున్నాడు. అంటే అప్పుడు ఉన్నటువంటి రోజులలో ఆ కాంటెక్స్ట్లో కూడా మాట్లాడుతున్నాడు, అలాగే భవిష్యత్తులో జరగబోయేటటువంటి కాంటెక్స్ట్లో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదవండి. దానియేలు దాన్ని గ్రహించెను, అది దర్శనం వలన అతనికి తెలిసినదాయను. ఆ దినముల యందు దానియేలు ఉపవాసం ఉంటాడు 21 రోజుల పాటు. ఆ ఉపవాసములో ఈ దర్శనాన్ని పొందుకుంటాడు. ఆ తర్వాత ఏమీ తినలేదు, స్నానం చేయలేదు, తాగలేదు, అంతా కూడాను మౌనంగా అతడు కూర్చుని ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 5వ వచనానికి వచ్చేయండి. నేను కళ్ళెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. ఎవరండి ఇప్పుడు ఇక్కడ నారబట్టలు ధరించుకున్నటువంటి ఈ పోలిక ఎవరిదో మీరే చెప్పండి, చదవండి. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా. ఎవరి గురించి చెప్పాడండి ఇప్పుడు వరకు? అర్థమైపోయింది కదా అందరికీ కూడాను. అంటే దర్శనము ముందు ఇచ్చాడు దేవుడు, అయితే క్లారిటీ తోటి మాత్రం ప్రకటన గ్రంథంలో ఇచ్చాడు. మునుపు దర్శనం ఆల్రెడీ తెలియచేస్తూనే ఉన్నాడు, కనపడ్డాడు దేవునికి, ఆ ప్రభు కనపడ్డాడు, చెప్తూనే ఉన్నాడు. ఈ దర్శనం చూసిన వెంటనే దానియేలు ఎలాగైపోయాడని చెప్తున్నాడు చూడండి. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడనున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయి. నిజంగా ఎంత దౌర్భాగ్యులండి వీళ్ళు. నిజంగా దేవుడు అక్కడ ఉన్నటువంటి దానియేలు ఆయనతో పాటు ఉన్నటువంటి వారందరికీ నదీ తీరమని ఉన్నారు, వీళ్ళకి ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. ఈ దర్శనం ఇస్తుంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారు? అక్కడ పారిపోయారు, దాక్కున్నారు. నిజంగా దేవుని దర్శనాన్ని చూడడానికి భయపడిపోయారు. ఎవరైతే ఇష్టపడతారో దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. ఇక్కడ అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కానీ దానియేలు ఒకడు మాత్రం నిలబడిపోతాడు, ఆ దర్శనాన్ని ఏం చేస్తాడు? చూస్తాడు. ఆ తర్వాత చూడండి. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనము చూచితిని, చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమైపోయింది, బలమంతా లేదంటున్నాడు. తర్వాత నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. కిందకు వచ్చేయండి, డైరెక్ట్గా 12వ వచనంకి వచ్చేయండి. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని.
ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చినని అతడు నాతో ఏమన్నాడండి ఇక్కడ? దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో సంగతిని అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటంటే ముందు కూడాను కొంత బయలుపరుచుకుంటూ వచ్చాడు, కానీ ఒక కన్క్లూజన్ అనేది ఇవ్వలేదు. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ అంశాలు కూడాను ముందు సంభవించబోతున్నాయి అన్నాడు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో మాత్రము ఎలా సంభవించబోతుందో కూడా వివరించాడు. అర్థమైంది కదండి? ఇవన్నీ కూడాను సంభవింపబో సంగతులు అంటే ఫ్యూచర్లో జరగాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సాధారణంగా ఒక విషయం మాట్లాడుకుందాం ఇక్కడ. ఫ్యూచర్ తెలుసుకోవడం అంటే అందరికీ చాలా ఇష్టం అండి. ఎంతమందికి ఇష్టం అండి ఫ్యూచర్ తెలుసుకోవడం? ఎంతమందికి ఇష్టం? ఎంతమంది జాతకాలు చూపించుకున్నారు వెళ్ళి? ఏమైనా చూపించుకున్నారండి ఎప్పుడైనా? లేదు, దేవుని స్తోత్రం, ఎవరు లేరు అలాగా. అంటే సాధారణంగా లోకంలో మీరు చూసినట్లయితే కనుక ఈ జాతకాల పిచ్చి ఎక్కువ. ఎప్పుడు కూడాను రేపు నాకు ఏం జరగబోతుంది, నాకేం కలిసి రాబోతుంది, నేను ఏం తీసుకుంటే, ఏం కొనుక్కుంటే, ఏం పెట్టుకుంటే నాకు కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పడానికి వాళ్ళు మంది ఉంటారనమాట. ఎంతగా ఆఖరికి ఎలాగంటే ఎక్కడైనా సరే పార్క్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్ల మీద కూడా కూర్చొని ఉంటారు. పాపం ఈ అమాయక ప్రజలు ఉంటారు కదా, ఈ ఫ్యూచర్ తెలుసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు, వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తారు, క్యాష్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆడికి ఏమీ తెలియదు, ఇంతకీ ఆడి ఫ్యూచరే ఆడికి తెలియదు. అది చెప్పడానికి కూర్చున్నోడు ఫ్యూచరే. వెళ్ళినోడు ఒక ప్రశ్న వేయాలి నిజంగా, అరే బాబు నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుసా అని. ఆడికే తెలియదు, కానీ ఫ్యూచర్ చెప్పడానికి మాత్రం కూర్చొని ఉంటాడు అక్కడ. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని అర్థం చేసుకోండి. ప్రపంచం అంతా కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందా తెలుసుకోవడానికి ఎంతో ఆశపడుతూ ఉంటారు కదా. కానీ భవిష్యత్తులో జరిగేటటువంటి ఒక గొప్ప సంగతిని ప్రభు చెప్తుంటే కనుక ఎవరు ఇష్టపడట్లేదు, లేదు వినట్లేదు. అయ్యా ప్రభు యేసుక్రీస్తు నిన్ను అందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు నశించిపోతావు, నిత్య నరకానికి పాత్రుడు అయిపోతావు, రానున్న దినాలు ఉగ్రత దినాలు, ఆ దినమున అందరూ ఎత్తబడిపోతారు, సంఘముగా ఉన్నవారు, మిగిలినటువంటి వారందరూ మిగిలిపోతారు, ఇది భవిష్యత్తులో జరగబోయేది, ఇదే ఫ్యూచర్ అని కొనియాడుతూ ఎంత గొగ్గోలు పెట్టుకుంటూ చెప్పినా సరే వింటున్నారండి? చాలా చాలా తక్కువ మంది వింటున్నారు. అంటే ఏ ఫ్యూచర్ కావాలి వాళ్ళకి? శరీర సంబంధమైన ఫ్యూచర్ కావాలి. ఆత్మ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అవసరం లేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లారా, ఏది ఫ్యూచర్ గురించి ఆలోచించినా మన ఆత్మ సంబంధమైనటువంటి విషయమే ఆలోచించాలి, కానీ శరీర సంబంధమైన దాని గురించి కాదు మనం ఆలోచించవలసింది. ఆత్మ రేపొద్దున దేవుని దగ్గర ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన బహుమానం పొందబోతుంది, నీతి కిరీటం ఉందా లేదా నా కొరకు, నేను దేవుని దగ్గర నిలబడతానా లేదా, పరిశుద్ధుడిగా ఉన్నానా లేదా, నిర్దోషిగా ఉన్నానా లేదా, నిష్కపటంగా ఉందా లేదా, దేవుణ్ణి ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యము నా ఆత్మకు ఉందా లేదా, ఇది మనము పరిశీలించుకోవాల్సినటువంటి అంశాలు. ఎంతసేపు శరీరము ప్రియులారా, పొద్దున కూడా చెప్తున్నారు కదా, మన్నైనది మన్నైపోతుంది, ఆత్మ దేవుని వద్దకు చేరిపోతుంది. సో ఆలోచించండి, ఫ్యూచర్ గురించి మరి ఎన్నో సంగతులు ఇందులో చెప్పబడినాయి కదా, జరగవలసినటువంటి సన్నివేశాలన్నీ వివరిస్తూ ఉన్నాడు కదా. బైబిల్లో చెప్పబడిన అంశాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడో చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇన్ని గొప్ప సత్యాలన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు, ఈ రక్షణ గురించినటువంటి వార్త చెప్తున్నప్పుడు ఎవరు కూడా అంగీకరించలేకపోతున్నారు. కానీ ఫ్యూచర్ కావాలి. రేపు నేను ఎలా ఉండబోతున్నానో నాకు చెప్పు, రేపు ధనం వస్తుందో రాదో చెప్పు, రేపు ఆరోగ్యం ఉంటుందో రాదో చెప్పు, పెళ్లి కాని వాళ్ళు ఏమో నాకు పెళ్ళి అవుతుందో లేదో చెప్పు, ఇలాగా ఆడపిల్లలు ఏమో నాకు ఉద్యోగస్తుడు వస్తాడా లేదా వ్యాపారస్తుడు వస్తాడా, ఇక ఒకటి కాదు రెండు కాదు, వాడి దగ్గరికి వెళ్తే పెద్ద లిస్టే ఉంటుంది చెప్పడానికి. ఆఖరికి భవిష్యత్తులో ఇట్ల మీద కూడా మొదలు పెట్టేస్తారండి. ఇప్పుడు ఏదైనా క్రికెట్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, ఎవరు గెలుస్తారో కూడా ముందు చెప్తారంట భవిష్యత్తు. అలాగే చెప్పారు, ఏంటి ఇండియా గెలుస్తుందని. అవునా చెప్పారు? చెప్పలేదండి, చెప్పారు, ఓడిపోయింది, ఫైనల్ మ్యాచ్ గెలుస్తుందని. చూడండి వీళ్ళారా, భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందండి? ఎవరి చేతిలో ఉందండి? మరుక్షణం ఏం జరగబోతుందో ఎవరికి కూడా తెలీదు. ప్రసంగి 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ప్రసంగి 8:7. సంభవింపబోవున్నది నరులకు తెలియదు, అది సంభవింపబోవున్నది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయవారెవరు? ఎవరండి? ఎవరైనా ఉన్నారో తెలియజేసేవారు? అది కేవలము మన ప్రభువుకి తప్ప మరి ఇంకెవ్వరికి కూడా తెలియదు. నరుడికి ఎవరికి కూడా తెలియదండి భవిష్యత్తులో ఏం సంభవించబోతుందో, ఒక్క దేవునికి తప్ప. సో కాబట్టి మనమందరము కూడాను తెలిసినటువంటి సంగతులను బట్టి మనమందరం కూడా జాగ్రత్తగా నడుచుకుందాం. సో మొదట ఏం నేర్చుకున్నామండి ఈ రోజున? యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాం. రెండవ సత్యాన్ని ఏం చూస్తున్నాము? ప్రత్యక్షత అంటే ఏంటో మనము తెలుసుకుంటున్నాం. మూడవ అంశం ఏంటంటే మనం చూసింది సంభవింపబోనవి ఏంటనేది మనము
తెలుసుకుంటున్నాం. 4వది చూద్దాము. మొదటి వచనంలో ఇప్పుడు ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు కదా. యేసుక్రీస్తు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అక్కడ దాని తర్వాత దూతలు ఉన్నారు, ఆ తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తి మరొకరు ఉన్నారు. ఎవరండి అక్కడ? తన దాసుడైనటువంటి యోహాను గురించి మనం ఒక 2-3 విషయాలను ఇక్కడ మనము ధ్యానించుకుందామండి. యోహాను, జాన్, నిజంగా ఈ పేరు ఎంత గొప్పదంటే పిల్లారా, నేను సాధారణంగా ఎప్పుడైనా ప్రభువు నాకు ఏదైనా పేరు పెట్టాలనుకున్నాడు అనుకుందాం. సాధారణంగా ప్రభు ఏం చేశాడంటే పేర్లు మారుస్తూ వచ్చేవాడు. ఇదిగో ఇక్కడ నుంచి నువ్వు ఇదని పిలువబడతావు, ఇది నువ్వు ఇదని పిలువబడతావు అని చెప్తా ఉండేవాడు. అయితే ప్రభు నాకు పేరు మారిస్తే నేను ఆశపడతా ఉండండి, ప్రభు నాకు పౌలు అని పేరు పెట్టి ప్రభు అనేది. ఒకటి మారిస్తే కనుక, ఎందుకంటే పౌలు నిజంగా క్రీస్తుని పోలి నడిచాడు, నన్ను పోలి నడవండి అని అనగలిగినటువంటి వాడు. నువ్వు ఒకవేళ నా పేరు మారిస్తే పౌలని మార్చు ప్రభు అనుకో. ఎప్పుడైతే ఈ అంశాన్ని ధ్యానించానో ప్రభు యోహానని పెట్టు ప్రభు అని మారిపోయింది ఆ దృష్టి అంతా కూడా. ఎందుకంటే యోహాను గొప్పతనము అంతా ఉందన్నమాట. ఒక్కసారి ఆయన గొప్పతనం ఏంటో ఈ రోజున మనము చూద్దాం. యోహానికి బైబిల్లో 3 పేర్లు ఉన్నాయి, తెలుసా మీకు? యోహానికి బైబిల్లో 3 పేర్లు ఉన్నాయి. ఒకటి, ఆయన పేరు జబదే కుమారుడైనటువంటి యోహాను. ఫస్ట్ మనం చూస్తున్నాము ప్రభు పెట్టినటువంటి పేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఉంటుంది జబదే కుమారుడైనటువంటి యోహాను అని ఉంటుంది అనమాట. లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనానికి వచ్చేటప్పటికి ప్రభువు 12 మందిని పిలిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టారని రాయబడి ఉంటుంది. అదొక టైటిల్గా ఇచ్చాడు. సరే, ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇక్కడ జాన్ ద అపోస్తల్ అనమాట. అపోస్తలుడు అనేటటువంటిది ఆయనకి ఇవ్వబడినటువంటి 2వ పేరు. అలాగే మార్కు సువార్తలో ఆయనకు 3వ పేరు ఉందండి. అది చూద్దాం. 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమని ఉంది చూడండి అక్కడ పేరు. అంటే ఇద్దరికి పెడతాడు, అన్నదమ్ములకి ఇద్దరికి కూడాను. 3:17 చదవండి. జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టాడు. అంటే దాని అర్థం కూడా చెప్పాడు అక్కడ, ఉరిమెడి వారు అని చెప్పి. అర్థమైందండి? ఏమని పెట్టాడండి? బోయనెర్గేసు, ఉరిమెడి వాడు అని చెప్పి కూడా ఆయనకి పేరు. 3 పేర్లు అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము. మరి ఇంకా ఎవరికి? సిమోన్కి అయితే పెట్టాడు పేతురు అనబడదు అని చెప్పి నువ్వు అని చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాం. ఎక్కువగా పేతురు యోహానే బాగా దగ్గరగా ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంటుందండి బైబిల్ గ్రంథంలో. అయితే యేసుక్రీస్తు ఎన్నైతే అద్భుతాలు చేశారో అద్భుతాలు జరిగిన ప్రతి సందర్భంలోనూ కూడాను యోహాను చాలా చాలా దగ్గరగా ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంటుంది. ఒక సందర్భంలో ఒక సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయిందని చెప్తాడు. అయినప్పటికీ కూడా నువ్వేం చింతించొద్దు, నేను వస్తున్నానంటాడు. కూడా ఎవరిని తీసుకెళ్తాడండి? ముగ్గురిని తీసుకెళ్తాడు. లోపలికి కూడా వెళ్ళినప్పుడు కేవలము పేతురు, యాకోబు, యోహాను, వారు 3 మాత్రమే ప్రభుతో పాటు వెళతారు. అందులో యోహాను ఉంటాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చనిపోయినటువంటి ఆ చిన్నదాన్ని లేవినటువంటి సత్యాన్ని యోహాను కన్నులారా చూసినటువంటి సందర్భము మనం మార్కు సువార్తలో చదువుకుంటాం. ఆ తర్వాత ప్రభువు రూపాంతరం చెందినటువంటి సందర్భం. ప్రభు రూపాంతరం చెందారండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ మోషే, ఏలియా వస్తారు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన వాడిగా, ముఖం వెలిగిపోతున్నటువంటి ఒక స్వరూపం కనపడుతుంది. అక్కడ కూడా ఎవరు వెళతారు? శిష్యులు 12 మంది ఉంటారు. కానీ ఆయనతో పాటు 3 వెళతారు. పేతురు, యాకోబు, యోహాను ఉంటాడు అక్కడ. సో చనిపోయినటువంటి చిన్నదాన్ని లేపినప్పుడు యోహాను ఉన్నాడు, రూపాంతరం చెందినప్పుడు యోహాను ఉన్నాడు. ఒక సందర్భం వచ్చింది మార్కు సువార్తలోనే, ప్రభువా నీ రాకడ గురించినటువంటి సూచనలు ఏంటో మాకు చెప్పవా అన్నప్పుడు ఏకాంతముగా తీసుకుని వెళ్తారు. అక్కడ 4 ఉంటారు. ఆంద్రేయ ఒకడు యాడ్ అవుతాడు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ కూడా ఉంటాడు పిల్లారా. అక్కడ కూడాను రాకడకు సంబంధించినటువంటి విషయాలు ఏకాంతముగా ప్రభుతో పాటు చర్చించినటువంటి వాడు ఈ యోహాను అని మనకి అర్థమవుతూ ఉంటుంది. ప్రభువు అప్పగింపబడుతున్న దినం లేదా పట్టబడుతున్న దినం, అక్కడి నుంచి ఈ ఇస్కరియోతు యూదా వస్తున్నాడు జనాల్ని తీసుకుని, ఈ సైనికులను తీసుకుని. ప్రభు గెత్సెమనే అనే చోటుకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మొత్తం శిష్యులందరినీ తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చోట మీరందరూ ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పి 3 మాత్రం ఆయనతో పాటు ఇంకొంచెం దూరం తీసుకెళ్తారు. ఎవరా 3 అంటే పేతురు, యాకోబు, యోహాను. కొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత వారిని కూడా ఇక్కడ మీరు మోకరించి ప్రార్థించండి అని చెప్పి ప్రభు ఇంకా ముందుకు వెళతారు. వెళ్ళి మాటికి వచ్చి 3 సార్లు వచ్చి వారితో మాట్లాడతాడు. సో ఇటువంటి ప్రార్థన ఆయన చెమట రక్తముగా మారేంత శ్రమ పొందినటువంటి ఆ ప్రార్థనను దగ్గరగా, అంటే మిగతా వాళ్ళకన్నా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యోహాను అని మనకి కనపడుతూ ఉంటుంది. మీరు ఏ అంశమైనా తీసుకోండి పిల్లారా, ఏ అంశమైనా తీసుకోండి, యోహాను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. దర్శనాల విషయంలో కూడాను మనము లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం, మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి మొదటి దినాలలో నుంచి, అంటే ఫస్ట్ ఎవరిని పిలిచాడు? పేతురు, ఆంద్రేయుని పిలుస్తాడు. దాని తర్వాత రెండవదిగా పిలిచిన వారు ఎవరంటే యాకోబు, యోహాను. సో వీళ్ళు నలుగురిని పిలిచాడు. వీళ్ళు నలుగురు కూడా వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో యేసుక్రీస్తు శరీరధారిగా నడిచిన రోజులు, అలాగే ఆయన తినినటువంటి విధానము, ఆయన పడుకున్న విధానము, బట్టలు వేసుకుని మార్చుకున్న విధానం, ఇవన్నీ కూడా బాగా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి ఎవరంటే యోహాను. అంత మాత్రమే కాదు, సిలువ మరణాన్ని పొందుతున్నప్పుడు ఎవ్వరు కూడా లేరు అక్కడ శిష్యులు. ఎవరున్నారండి అక్కడ? ఒకే ఒక్కడున్నాడు అక్కడ, యోహాను. అందరూ కూడా వదిలిపెట్టేశారు. పేతురు కూడా లాస్ట్కి అక్కడ ఆ సమాజం మందిరం దగ్గరగా వస్తాడు. అక్కడి నుంచి ఏం చేస్తాడో చిన్నది గుర్తుపట్టగానే వెళ్ళిపోతాడు. కానీ యోహాను మాత్రం ఏం చేస్తాడు? ఆ సిలువ వరకు వెళతాడు. సిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వేలాడబడినటువంటి ఆ స్థితిలో చూస్తాడు. వేలాడబడినటువంటి సమయానికి యేసుక్రీస్తు యొక్క పరిస్థితి ఏంటి? ముళ్ళ కిరీటం పెట్టబడిపోయింది, ఒళ్ళంతా చీల్చబడిపోయింది. అది మోసుకుంటూ ఆయన అక్కడికి వెళ్ళారు. రక్తసిక్తమైపోయినటువంటి శరీరము. అటువంటి పరిస్థితిలో ఆయన అక్కడ ఉన్నాడు. ఆ సందర్భంలో కూడా ఎవరు చూస్తున్నారంటే ఒక్క యోహానే చూస్తున్నాడు. ఆ తర్వాత ప్రభు కూడా ఎవరితో మాట్లాడతాడు? అక్కడ తల్లితో మాట్లాడుతూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఎవరిని అప్పగిస్తున్నాడు? యోహాను. సో అంత దగ్గరగా చూసినటువంటి వాడు యోహాను అని మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు మరణించారు, మూడవ దినాన తిరిగి లేచారు. ఆ తర్వాత ఆరోహణమైనటువంటి వెళ్ళిపోతున్న ఒలీవ కొండ మీదకి శిష్యులందరూ వెళ్ళారా? ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని అక్కడ యోహాను చూశాడు. రూపాంతరం రోజున చూశాడు, ఆరోహణమైపోతున్న రోజున చూశాడు. ఆ తర్వాత పరలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు, ఆయన సింహాసనం ఎలా ఉంది, ఆయన ఏ విధంగా పోలినటువంటి వాడుగా ఉన్నాడు చూసిన వారు ఎవరంటే యోహాను. దానియేలు చూశాడు. నూతన నిబంధనలో మనం చూస్తున్నట్లయితే కనుక గొప్ప దర్శనం ఎవరికి కలిగిందంటే యోహానికి. అంత చక్కగా వివరించాడు. సో ఇన్ని గొప్ప ఆధిక్యతలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మనకు కనపడుతున్నారంటే ఈ యోహానే. ప్రియులారా, ఏమన్నా ఎంతమందికి జాన్ అనే పేరు ఇష్టం? ఇప్పుడు ఎంతమందికి జాన్ అనే పేరు ఇష్టం? ఇంకా అప్పుడే అయిపోలేదండి, ఇంకో చక్కటి ఉందన్నమాట, ఇంకో చక్కటి విషయం ఉందన్నమాట. ఒకసారి యోహాను సువార్తకు రండి. ఈ మాట అనేటప్పటికి నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని. ప్రేమించిన వాడు ఎవరండి? ఇప్పుడు ఈయన ప్రేమించిన వాడు అంటున్నాడు. ఇక్కడ ఎవరిని అంటున్నాడు అంటే ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న 12 మంది శిష్యుల్లో ఆయనతో పాటు ఆయన శరీరధారిగా పరిచయం చేసిన రోజుల్లో కూడాను ఒక వ్యక్తి చాలా చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే యేసుక్రీస్తు భోజనం చేస్తూ ఉంటే కనుక ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి వాడు. అంటే తన యొక్క ఛాతి మీద ఎప్పుడూ కూడా తన తలవాల్చి పడుకున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు ఇక్కడ యోహానేనండి. చదవండి అది. భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచాను. ఇప్పుడు ఈ శిష్యుడు ఎవరనేది 24వ వచనంలో రాస్తాడు. చూడండి. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. 24వ వచనము. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదము. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళిపోయాడండి. ప్రత్యేకంగా ప్రభు దగ్గర నుంచి ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి వాడు ఎవరంటే యేసు ప్రేమించిన శిష్యుడు, అదేవిధంగా యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఈ యోహాను అని మనకు అర్థమవుతూ ఉంటుంది. పిల్లరా, యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయారు కదండి. ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యములు స్టార్ట్ అవుతుంది. అంటే సంఘం యొక్క ప్రారంభం, సంఘం ఏర్పరచబడుతుంది. ఏర్పరచబడిన తర్వాత కూడా యోహాను పాత్ర ఏమైనా ఉన్నదా అని మనం చూస్తే కనుక అత్యధికంగా ఎవరైనా కనపడతారంటే అక్కడ పేతురు యోహానే కనపడతారు. మళ్ళా ముందేమో 120 మంది ఉంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఇదంతా జరిగిన తర్వాత 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక స్వస్థత జరుగుతూ ఉంటుంది, ఒక కుంటివాడి స్వస్థత. అక్కడ ఇద్దరు ఉంటారు. ఎవరెవరు ఉన్నారండి అక్కడ? పేతురు, యోహాను ప్రార్థన చేయడానికి వెళుతూ ఉంటారు మందిరానికి. అప్పుడు అక్కడ స్వస్థత జరుగుతుంది, అక్కడ కనపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అన్ని జనులు రక్షణ పొందారు. వాళ్ళందరూ కూడా సువార్తను బట్టి రక్షణలోనికి వచ్చారని తెలుసుకున్నప్పుడు ఈ సమరయులందరూ కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారన్న సత్యాన్ని 8వ అధ్యాయంలో మనకి బయలుపరుస్తాడు. అక్కడ కూడా మనకి యోహానే కనపడుతూ ఉంటాడు. ఎవరు వెళ్తారంటే అక్కడికి? పేతురు, యోహాను వెళ్తారు. ఇంక ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఉంటే కనుక ఆయన గురించి ఆగదండి. యోహాను గురించి, యోహాను గొప్పతనం అది. యోహాను సువార్త రాసింది ఆయనే. యోహాను 1, 2, 3 పత్రికలు రాసింది ఆయనే. ఈ యొక్క ప్రకటన గ్రంథము రాసింది ఆయన. ఇంత గొప్పతనము మనము యోహాను గురించి మనము చూడగలుగుతూ ఉంటాం. సో ఇదంతా ధ్యానించిన తర్వాత, ఇవన్నీ ఆలోచించిన తర్వాత ప్రభా జాన్ అని పేరు పెట్టుకుంటాను ప్రభా అని.
ముందేమనిపించేదండి, పౌలను పెట్టుకుంటే బాగుంటుందన్న ఆశ కలిగేది. అంటే మనలో ఉంటుంది కదా, మీకు కూడా ఉంటుంది, ఏదో ఒక పేరు బైబిల్లో ఉన్నటువంటి పేరు పెట్టుకోవాలని ఆశ ఉంటుంది. ఎందుకంటే ప్రభు కూడా మారుస్తూ ఉన్నారు కాబట్టి. సో అలా చూసినప్పుడు పురుషులు ఆలోచించేస్తే పౌలు గారు ముందు కనపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంత ధ్యానించిన తర్వాత అబ్బో యోహానుకు మించినటువంటి వ్యక్తి కనపడట్లేదు ఎక్కడన్నా ఫీల్ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా ఏమన్నా మీకు వస్తుందా రావట్లేదండి అది? అంటే యోహాను గొప్పతనం అర్థమవుతుంది, అర్థం కావట్లేదండి. దేవునికి స్తోత్రం. సో 4 విషయాలు మొదటి అధ్యాయంలో. ప్రకటన గ్రంథంకి వచ్చేయండి, అసలైన విషయానికి వచ్చేస్తున్నాం ఇప్పుడు. ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. మొదటి వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. చూసాం ప్రత్యక్షత గురించి. ఈ సంగతులు సంభవింపవనై ఉన్నవని చూసేసాము. అది ఆయన దూత ద్వారా ఎవరికి ఇచ్చాడండి? తన దాసుడైనటువంటి, ఇంకొక మాట యాడ్ చేసేస్తాను ఇక్కడ, తన దాసుడైన అని చదివినప్పుడు కూడా ఇంకో మాట మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు యోహానుకు పెట్టిన పేరేంటి? లూకా 6:13లో అపోస్తలుడు అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారో లేదో, అంటే ఇప్పుడు ఎవరైతే అపోస్టల్స్ అని చెప్పుకుంటారో వాళ్ళందరికీ దేవుడు పెట్టాడో లేదో తెలియదు, కానీ యోహానుకు మాత్రం ఖచ్చితంగా పెట్టాడని బైబిలే చెప్తుంది. అలాంటి పెట్టబడినటువంటి పేరును కూడా ఆయన ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. అలాంటి పెట్టిన ఆయన తాను పరిచయం చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు? దాసుడైన యోహాను అంటున్నాడు. పత్రికల్లోనికి మీరు వెళ్ళారనుకోండి, మొదట యోహాను పత్రికలో మనకి ఏమీ ఉండదు, ఇంట్రడక్షన్ జీవవాక్యమును గురించినదని ప్రారంభించబడుతుంది. కానీ 2వది 3వ దానిలోకి మీరు వెళ్ళారనుకోండి, పెద్దనైన నేను అంటాడు. అపోస్తుడని చెప్పుకోవడానికి కూడా అతడు ఇష్టపడట్లేదు. ఏమంటున్నాడు? పెద్దనైన నేను. అంటే తను వృద్ధాప్యంలోనికి వచ్చాడు కనుక ఆ పెద్ద తరహాలో మాట్లాడుతూ పెద్దనైన నేను అనే పదంతో మొదలు పెడతాడు. అంతేకాని నేను అపోస్తుడను, నేను ఇదేంటది బోయనెర్గేసును, నేను ఉరిమడి వాడను, రాయినదేమనగా అని ఏం రాయట్లేదు అక్కడ. అంత తగ్గింపుతనం. ఇన్ని క్వాలిటీస్ ఉండి కూడాను ఒకటే ఒక మాట అంటున్నాడు, నేను యేసుక్రీస్తు దాసుడను. అదే ఈ రోజుల్లో పొరపాటున దేవుడు ఏ కృపావరమో ఇచ్చాడనుకోండి, ఏ స్వస్థత వరమో, ప్రవచన వరమో, లేకపోతే భాషల వరమో ఏదైనా ఇచ్చాడంటే కనుక ఇంత పెద్ద తాటికేలంతా అక్షరాలతో కనబడుతూ ఉంటుంది, పేరు ముందు పేరు వెనక. ఈ ఫలానా సో దైవజనుడు అని చెప్పి కనపడుతూ ఉంటుంది. ఎవరైనా ఈ రోజుల్లో దాసుడు అని చెప్పి రాయించుకుంటాను ఇష్టపడుతున్నారండి? గాడ్ సర్వెంట్ అని రాయటం ఎక్కడ చూస్తున్నారా మీరు? పోయినాయి అవన్నీ కూడాను. తక్కువలో తక్కువ ఏంటంటే కనీసం దైవజనుడైనా పిలువబడాలి. సహోదరుడు దాసుడు అని పిలువబడటానికి ఎవరు ఇష్టపడట్లే. ఎలా పిలవాలంటే దైవజనుడు, కాపరి, లేకపోతే అది ఇది అని పిలువబడాలన్నమాట. ప్రభు ఎప్పుడో చెప్పేశారండి, మీరు అందరూ కూడా సహోదరులు, ఒకరినొకరు సహోదరులుగా భావించండి అని చెప్పారు. అంతకన్నా మించి మనం వెళ్ళటానికి వీలు లేనేలేదు. అసలు యోహాను ముందు మనం చూస్తే కనుక మనకున్నటువంటి ఆధిక్యతలు ఏ పాటివి? ఆయనే దాసుడు అని చెప్పుకున్నప్పుడు మనం ఏమని చెప్పుకోవాలి? ఇంకా దాసులకే దాసులమనైనా అని చెప్పుకోవాలి ఇంక మనం. అంతేనండి, మొత్తం లీస్ట్ అనమాట. అందరు దాసులు అయిపోతారండి, ఆ తర్వాత చివరి దాసులు మేమునైనా అనాలి మనం. అలా ఉండాలి మన యొక్క స్వభావము, మన మనస్తత్వము. ప్రియులారా, ఆ యోహానే ఆ విధంగా తనను తాను సంబోధించుకున్నాడు. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం రండి. 5వ అంశంగా మనము చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, దానిలోకి వెళ్ళే ముందు 2వ వచనాన్ని పూర్తి చేసుకుందాం. 2వ వచనం ఒకసారి చదవండి. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాడు. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు, కిందకు వెళ్తే కనుక చూచిన అంతటిని దానిని బట్టి అంటాడు. అంతా చూశానని చెప్తున్నాడు, చూసిందంతా చెప్పానని చెప్తున్నాడు అనమాట. సో ఇది సాక్ష్యం ఇచ్చాడన్నాడు. ఇంకొక పాయింట్ ఇందులో యాడ్ అవుతుంది ఇక్కడ, మరొక పాయింట్. ఏం పాయింట్ ఇక్కడ యాడ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమును గురించి. ఎవరు ఇస్తున్నారంటే యోహాను ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఒకటి అంటే కోఇన్సిడెన్స్ అనమాట. యోహాను సువార్త మొదటి అధ్యాయానికి రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము. అక్కడ ఆయన సాక్ష్యం పలుకుతున్నాడని మనకు అర్థమైపోయింది. ఇంకొక సాక్ష్యాన్ని చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. అతని పేరు యోహాను. మళ్ళీ అతని పేరు ఏం పేరండి ఇక్కడ? ఈ యోహాను ఎవరు ఇప్పుడు ఇక్కడ? వేరే కదండి ఇక్కడ. ఆయన పేరేంటి మళ్ళీ? యోహానే. ఏమి ఇచ్చాడు చూద్దాం. ఈయన కూడా అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ఇక్కడ కూడా ఒకరు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? యోహాను ఇస్తున్నాడు. ఎవరి గురించి ఇస్తున్నాడు? యేసుక్రీస్తు గురించి ఇస్తున్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఇంకొక పాయింట్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. యేసుక్రీస్తుని గురించినటువంటి
సాక్ష్యాన్ని అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఇంకో ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో మనము చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే పిల్లారా, ఈ పదాలు రెండు ఏం పదాలండి అవి? త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నాడు చూసారా. ఈ త్వరలో అనేది రాని రౌండ్ ఆఫ్ చేయండి. 3వ వచనంలోనికి వస్తే కనుక మనం చూస్తున్నాము సమయము సమీపించినది, సమయము సమీపించినది అన్నాడు. ఇప్పుడు ఈ మాట రాసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? దగ్గరగా 2000 సంవత్సరాలు అవుతుంది. మనం అనుకుంటే కనుక ఇది 95 ADలో రాశారు. ఇది ఈ యొక్క గ్రంథం రాయబడిన టైము 95. సో 95 AD అయితే ఫస్ట్ సెంచరీ అనుకోండి. ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాము. సో ఈ 20 శతాబ్దాల పాటుగా ఈ మాట ఎన్నిసార్లు కాంట్రవర్సీకి గురై ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఈ మాట అన్నాడు త్వరలో సంభవింపబోయి ఉన్నావు అన్నప్పుడు ఈ ఉత్తరం తీసుకున్నారు, ఈ గ్రంథాన్ని తీసుకున్నారు. గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఈ ఎఫ్ఎస్సి సంఘానికి వెళ్ళాడు. ఎఫ్ఎస్సి సంఘములో ప్రకటన గ్రంథం పట్టుకుని ఇదిగో త్వరలో సంభవింపనై ఉన్నవి అని అక్కడ చదివాడు. ఆ తర్వాత సమయము సమీపించినదని చదివాడు. వాళ్ళందరూ ఏమైపోయి ఉంటారండి? ఇప్పుడు ఎలర్ట్ అయిపోయి ఉంటారా? విన్నవారు అందరూ కూడాను అమ్మో సమయం సమీపించేసింది, గతించిపోతుంది, అంత దగ్గరకు వచ్చేసింది, త్వరలో అంటున్నాడు కదా, ఇది ఈ రోజుల్లోనే జరిగిపోతుంది అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నది. సో ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే పిల్లారా, చాలామంది ఇప్పుడు ఈ మాట గురించి చెప్పేది ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటలు ఎప్పుడో గతించిపోయాయి, జరిగిపోయాయి అనేటటువంటి ఒక వాదన. ఒకవేళ అవి నిజంగా జరిగిపోయినట్లయితే కనుక అపవాది ఇంకా ఎందుకు ఉన్నాడు? అపవాది ఇంకా జరగాల్సినటువంటి ఇంకా అంశాలు ఎన్నో బోల్డన్నీ ఉన్నాయి కదా, మరి అవన్నీ ఏమైపోతాయి? సో వాళ్ళు చెప్తున్నదంతా కూడా తప్పు. మరి బైబిల్ ఏం చెప్తుంది, అసలు నిజంగా ఎలా సపోర్ట్ చేస్తుంది అనే అంశాన్ని ఈ రోజున ప్రాముఖ్యమైన అంశం ఇదే. అందరూ కూడా కొద్దిగా శ్రద్ధగా వినండి. సో ఈ మాట మనం చూసినప్పుడు ఆదిమ సంఘంలో కూడా కొంత గలిబిలి ఏర్పడిందండి. ఆదిమ సంఘంలో కూడా. సో ఆ గలిబిలి ఎలా ఏర్పడిందో కూడా ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రండి చూద్దాం. ఈ పత్రికలో కూడా పౌలు గారు రాసినప్పుడు, మొదటి పత్రిక రాసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ తీవ్రత, హైరార్కీ ఏంటనేది ఒకసారి మీరు చూస్తే మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయము 13వ వచనం నుంచి రండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని యేసుక్రీస్తు వచ్చేటప్పుడు రాకడికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మృతులను ఆయన వెంట పెట్టుకుని వస్తాడు అని ఈ మాట చెప్పిన తర్వాత ఇంకొక మాట వాడుతున్నాడు. ఇక్కడ ఏమని వాడాడు? మేము ప్రభు మాటని బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభు రాకడి వరకు సజీవులమై నిలిచి ఉండు మనము. అండర్లైన్ చేయండి మాట, సజీవులమై నిలిచి ఉండు మనము అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ చాలా సమీపంగా ఉన్నది. చనిపోయినటువంటి వారేమో ప్రభుతో పాటు వస్తారు, బ్రతికున్న మనము ఇలాగే ఎత్తబడతాము అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే రాకడ ఎంత సమీపంగా ఉన్నదని తను ఆలోచిస్తున్నాడు ఇక్కడ. సో అతను అక్కడ వాడుతున్నాడు నిలిచి ఉండే మనము. ఇంకా ముందు కూడా అంటాడు, చదవండి ఒకసారి 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. ప్రభు వస్తారు, క్రీస్తునందుండి మృతులైనటువంటి వారేమో మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటాం. అర్థమైందండి ఇప్పుడు ఇక్కడ పాయింట్ మీకు? అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడాను యేసుక్రీస్తు రాకడ ఇమ్మీడియట్గా జరగబోతుంది అన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నారనమాట. ఈ ఉత్తరాలు ఇవన్నీ చదువుకున్నప్పుడు అయిపోయింది, ప్రభు ఆరోహణం అయిపోయాడు కదా, చెప్పినవన్నీ నెరవేర్పులోకి వచ్చేసినాయి కదా, సువార్త అంతటా ప్రకటింపబడిపోతుంది కదా, ఇంకా వచ్చేస్తాడు ఆయన అని చెప్పి వెంటనే అనుకున్నారు. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఉత్తరం రాసినప్పుడు కూడా సజీవులమై ఉన్నటువంటి మనము వాళ్ళతో పాటు కూడా ఎత్తబడిపోతామన్నంత వరకు కూడా మాట్లాడాడు. 2వ గ్రంథానికి రండి ఇప్పుడు, 2 తెస్సలోనికీయులకి 2వ తెస్సలోనిక 2వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మొదటి వచనం నుంచి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరులారా, ప్రభు దినమిప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలన ఏమన్నాడండి? ఇప్పుడు ఫస్ట్ లెటర్లో మనం చదువుకున్నాము, ఇమ్మీడియట్గా అయిపోతుంది, మనం ఎత్తబడతామన్నాడు. నెక్స్ట్ లెటర్ రాసినప్పటికీ ఏమంటున్నాడంటే ప్రభు దినము ఇప్పుడే వచ్చినట్లుగా ఎవరైనా సరే ఆత్మ వలనైనా మాట వలనైనా మా యొద్ద నుండి వచ్చిన చెప్పినటువంటి పత్రిక వలనైనా ఎవడైనా సరే చెప్తే మీరు త్వరపడి చంచల మనస్కులు అవ్వద్దు, మీరు ఏ మాత్రము బెదరవద్దు, ఇలాంటివేమీ కూడా మీరు నమ్మవద్దు అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి
మనము ఆయన వద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడండి. అర్థమైందా అండి? ఇప్పుడు రాకడ విషయం గురించి ఎవరైనా తొందరపడి ఏదైనా మాట్లాడుతుంటే మీరు నమ్మొద్దన్నాడు, చంచలమైనటువంటి మనసుతోటి ఉండవద్దన్నాడు. నెక్స్ట్ చదవండి. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు. ఇప్పుడు ఒక సూచన ఇచ్చాడు. ఏమన్నాడు? భ్రష్టత్వం సంభవించాలి అంటే పాపము పరిపక్వం అవ్వాలి లోకమంతటా కూడా. అయిన తర్వాత నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. డిలే చేశాడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమో అయిపోతుందన్నాడా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమైందండి? ఇప్పుడు ఇక్కడ ఆ దినము రాదు అని చెప్పి అక్కడ మనకి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. సో ప్రాసెస్ ఏమైంది? ఇప్పుడు ఇక్కడ స్లో అయింది. ఇమ్మీడియట్గా మీరు అందరూ కూడా ఎవరు పెడితే వాళ్ళు రాకడ గురించి ప్రభు చెప్పిన వచ్చేస్తున్నాడని చెప్పిన విషయాలు ఎవరు కూడా మీరు నమ్మకండి అని చెప్తున్నాడు అనమాట. చూడండి పిల్లారా, లోకంలో ఉన్నటువంటి రోజులు మనకి ఇప్పుడు సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు, రాత్రి అయ్యేటప్పటికి 6 అయ్యేటప్పటికి అస్తమిస్తాడు. సో 6 to 6 మనకి ఒక వెలుగు ఉంటుంది. ఆ తర్వాత 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 6 దాకా చీకటి ఉంటుంది. సో పగలు రాత్రి ఈ 24 గంటల యొక్క సమయము మానవులమైనటువంటి మనకి ఇది వర్తిస్తూ ఉంటుంది. ఈ శరీర సంబంధంగా ఉన్నటువంటి మనకి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకి దేవుడు ఇచ్చినటువంటివి. ఈ భూమి మీద మనం నిలబడేది, తినేది, తాగేది, బ్రతికేది, జీవించేది, లేదా ఈ సమయానుకూలాలు అన్నీ కూడాను మనుష్యుడికి అనుకూలంగా ఉన్నటువంటి సమయాలు. ఇది దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనటువంటి సమయాలు కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే పేతురు రాసిన పత్రికకు రండి ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. ఒక్క దినం ఎన్ని సంవత్సరాలు అంటే అండి? 1000 సంవత్సరాలు. తర్వాత 1000 సంవత్సరాలు ఎన్ని రోజులు? ఒక్క దినము వలెను ఉన్నవి. ఇప్పుడు గాడ్స్ టైం ఏంటి? ఇప్పుడు ఆయన మెజర్మెంట్ ప్రకారం ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ 1000 సంవత్సరాలు ఒక రోజుగా కనపడిపోతున్నాయి. ఒక్క రోజు 1000 సంవత్సరాలు కనపడిపోతుంది. మనకు అర్థం కాదు, ఇది మిస్టరీ అనమాట. అసలు ఒక రోజు గడిచి 1000 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు చూస్తే కనుక అక్కడ ఏం జరిగిందయ్యా అని అంటే, నా ఒక్కరోజు జరిగింది అంటాడు ప్రభు. 1000 సంవత్సరాలు మనం బ్రతికేది 80 సంవత్సరాలు మ్యాక్స్, అది మ్యాక్సిమం అంతే. అయితే ఎన్ని తరాలు గడిచిపోవాలండి 1000 సంవత్సరాలకి? కనీసం 15-20 తరాలు గడిచిపోవాలి, అప్పుడు 1000 సంవత్సరాలు అవుతాయి. మనం ఎక్కడ మరుగైపోయి ఉంటే మనకి కనీసము మన తాత వరకే గుర్తున్న, ముత్తాత కూడా గుర్తులేండి. ఉన్నారండి? మీకు ఎవరైనా గుర్తున్నారా? మీ యొక్క ముత్తాతలు ఎవరో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసా అండి మీకు ఎవరికైనా? నాకైతే మరీ దారుణంగా మా తాత వరకే తెలుసు, అంత ముందు ఇంకా ఏమీ తెలియదు. అంటే మనము ఒక జనరేషన్ని మాత్రమే గుర్తుపెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం వెనకాల. మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనరేషన్లోనూ మనం కనపడం. మళ్ళీ ఆ తర్వాత 2 జనరేషన్ పాస్ అయ్యేటప్పటికి మనం మరుగైపోతాం. అవునండి? మన పిల్లలు వచ్చేటప్పటికి మనం ఏమైపోతాము? మరుగైపోతాం, ఎవరికి గుర్తుండవండి. ఏదైనా ఫోటోలు తీసి పెట్టుకుంటే అప్పుడప్పుడు గుర్తొస్తామేమో, కానీ అప్పుడు ఫోటోలు కూడా లేవు కాబట్టి అవి కూడా గుర్తురాము ఇంకా. అయితే ఇన్ని తరాలు గడిచిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందని అడిగామనుకోండి, ఏమంటాడు ఆయన? ఒక రోజు అయిందంటాడు. అది మనకు అర్థమవుతుందా? మన జ్ఞానానికి అర్థమవుతుందా? అర్థం కాదు. అదే మిస్టరీ అనమాట. కొన్ని విషయాలు బైబిల్లో ఆత్మ సంబంధమైన పరసంబంధమైనటువంటి విషయాలు మన జ్ఞానానికి అందుబాటు కావవి. అందుకని అంటాడు ఇక్కడ, ఇదిగో అందరూ కూడా ఆలస్యం అనుకుంటున్నట్టు ప్రభు ఆలస్యం చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినముగాను, ఒక దినము 1000 సంవత్సరాలుగాను ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన టైం ఫ్రేమే వేరు. అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ టైం ఫ్రేమ్ని పెట్టుకొని మనము ఆ త్వరలో సమీపముగా ఉన్నది అన్నదానికి మీరు ఒక్కసారి లింకప్ చేయండి. ఇమ్మీడియట్గా జరుగుతుందా లేకపోతే ఎప్పుడో జరుగుతుందా? ఏం జరుగుతుందండి? అర్థం కాలేదో చెప్పింది. ఇప్పుడు ఈ గాడ్స్ ఫ్రేమ్, ఈ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన త్వరలో, అదేవిధంగా మరి సమయము సమీపించినదని చూస్తే అది ఎంతవరకు అని మనం అర్థం చేసుకోవచ్చు అంటున్నా. చాలా చాలా దూరముగా ఇది ఉంది అని మనకి అర్థమవుతుంది. సరే, కొంచెం లోపలికి వెళ్దాం, ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి వెళ్ళిపోదాం ప్రియులారా. ఈ ఎర్త్లీ ఉన్నటువంటివన్నీ ఈవెంట్స్ని మనము డేస్తోనూ, ఇయర్స్తోనూ, డెకేడ్స్తోనూ పోల్చుకుంటూ ఈరోజు చూస్తున్నాం ప్రియులారా. ఆయన ఆలోచన అంతా కూడా ఇటర్నిటీతో ఉంటుంది, నిత్యత్వముతో ఉంటుంది అనమాట. ఆయన ఆలోచనలన్నీ కూడా ఆయన ఏది చేసినా కూడా అది నిత్యత్వంలోనికి తీసుకెళ్ళడానికి చేస్తున్నాడు. కానీ ఈ భూమి మీద ఇక్కడే ఉండిపోవాలని ఏది చేయట్లేదు. ఈ లాజిక్ ఆలోచించండి మీరు. ఈ భూమి మీద అన్నీ నశించిపోతాయి. పేతురు ఇప్పుడు ఈ కింద దాకా మీరు చదువుకుంటూ వెళ్తే కనుక ఈ భూమి, ఈ ఆకాశము మహావేంద్రంతో అన్నీ లయమైపోతాయి అంటాడు. అంటే ఈ భూ సంబంధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సమూలముగా తొలగించబడతాయి.
మరి ఏంటి ఉండేదంటే అన్ని నిత్యత్వంలో ఉంటాయి. ఇప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి ఉంటుంది, అది కొద్ది రోజులు ఉండేదా? నిత్యము ఉండేదా? నిత్యము ఉంటుంది. నూతన యెరూషలేము కనపడుతుంది అంటాడు, అది ఎలా ఉంటుంది? నిత్యము ఉండేట. సో ఆయన ఆలోచన అంతా కూడా ఇటర్నిటీ తోటి సంబంధించినది ఉంటుంది. మన ఆలోచనలు కూడా ఇక్కడ రోజులతోనూ సంవత్సరాలతోనూ లేకపోతే ఇంకా కేవలము 10-100 సంవత్సరాలతోనూ ముడిపడి ఉన్నటువంటిదిగా ఉంటుంది. అది మనము అర్థం చేసుకోవచ్చు. సరే, ఒకసారి ప్రసంగి గ్రంథానికి వెళదాం రండి, ఇంకో డీప్గా వెళదాం. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రతి దానికి సమయం కలదు. ఇప్పుడు ప్రతి దానికి సమయం కలదని ప్రభు మనకు చెప్పేశాడు. దేనికి సమయం కలదన్నాడండి? ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పిలికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. ప్రతి దానికి దేవుడు ఒక సమయం అనేది నిర్ణయించాడని చెప్పేశాడు. మరి ఇప్పుడు పరసంబంధమైన దానికి కూడాను దేవుడు ఒక సమయం నిర్ణయించాడా, నిర్ణయించలేదా? నిర్ణయించేశాడు. 11వ వచనానికి రండి. ఇప్పుడు దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడి చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. మన జ్ఞానం సరిపోదంటండి, క్లియర్గా చెప్పేశాడా? ఆయన లెక్క, ఆయన యొక్క టైమింగ్ ఏదైతే ఉన్నదో అన్నీ నిర్ణయించాడు, అన్ని టైం ప్రకారం జరుగుతాయి. కానీ మనుషునికి మాత్రము అది అందదు అని కూడా చెప్పేశాడు 11వ వచనంలో. మనుష్యుని జ్ఞానం అది సరిపోదు అన్నాడు. అందరూ చదివారా? 11వ వచనం చూసారండి అందరూ కూడాను? అన్నీ నిర్ణయించిన కాలం ప్రకారం జరుగుతాయి. దేని కాలం అందదు చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. కానీ నరుడు అది అర్థం చేసుకోవడానికి జ్ఞానము సరిపోదు అంటున్నాడు. సో సరిపోనటువంటి జ్ఞానము కలిగిన మనము ఎలా నిర్ధారించేస్తామండి ఇది ఈరోజు రేపు అని చెప్పి? కానీ కాదు, అది మనం కానీ చేయలేము ఇలాగా. సో దేవుని యొక్క కాలము అంతా కూడా వేరుగా ఉంటుంది. ఇంకొక మాట, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ శిష్యులు ప్రభువుని ఆయన ఆరోహణం అయిపోయే ముందు అడుగుతున్న ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును ఇస్తావా అని అడుగుతున్నారు. చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని చెప్పి శిష్యులు ఎంతో చక్కగా అడిగారు. మీరైతే ఏం సమాధానం చెప్తారు అక్కడ? ప్రభు ఏం చెప్పుంటారంటారు? ప్రభు ఏం చెప్పారండి అక్కడ? చదవండి 7వ వచనం. అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకోవటము మీ పని కానే. ఏమండి, మన పని కాని దానికోసం మనం ఎందుకండి ప్రయాసపడటం? ఇప్పుడు అర్థమైపోయిందా ఫైనల్గా? ఏది ఎప్పుడు జరగాలో, ఏది ఎలా జరగాలో అది దేవుడు నిర్ణయించేశాడన్నది ఒక సత్యం. దాని తర్వాత ప్రతిదీ సమయానుకూలంగా జరుగుతుంది. ఆ జరుగుతున్నటువంటివి అర్థం చేసుకునేడానికి మీకు శక్తి చాలదు అని చెప్పేశాడు. మరొక మాట, ఇంకెక్కడికి వచ్చేటప్పటికి అంటాడు కదా, అసలు అది తెలుసుకోవాల్సిన పనే మీది కాదంటాడు. మరి ఏంటి ప్రభు మా పని అంటే, మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ బలంగా ముందుకు కొనసాగుతూ ఉండండి. జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. భూకంపాలు రావాల్సినవి వస్తాయి, యుద్ధాలు జరగాల్సినవి జరుగుతాయి, దేశాలు కూలిపోతాయి, దేశాలు కట్టబడతాయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. తెలుసుకోండి, అంత్య దినములలో ఏం జరుగుతాయో చెప్పు ప్రభు అంటే శిష్యులకు చెప్పాడు ప్రభు. చెప్పిన తర్వాత మీరు జాగ్రత్త పడండి అని చెప్పాడు. సో తెలుసుకోవాల్సినది దేని గురించి అంటే మనం జాగ్రత్త పడటానికి తప్ప ఏది ఎప్పుడు జరుగుతుందా అని లెక్కలేసి పలానా రోజున జరుగుతుందని చెప్పడానికి కాదు. అర్థమైందండి అందరికీ కూడాను? సో ఈ సమయముల గురించి ఇప్పటిదాకా ఎంతమంది అయితే వాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాల్సిన విషయం మనది కాదు, కానీ జరుగుతున్నప్పుడు తెలుసుకుని జాగ్రత్త పడటమే మన విషయం. అందరికి అర్థమైందండి? ఇదే గొప్ప సత్యం మొదట దేవుడు మనకి బయలుపరుస్తున్నటువంటిది. ఈ సమయాల గురించి డిబేట్లు అయిపోయి ఉంటాయి, జరగనే ఉంటాయి, రాబోతున్నాయి, ఉండేటువంటి ఎన్నో మాటలు వస్తున్నాయి. కానీ ప్రభు యొక్క లేఖనం చాలా చాలా స్పష్టంగా చెప్పేస్తుంది. మీరు చేయవలసిన పని ఏంటంటే, ఆయన రాకడ సమీపిస్తున్నటువంటి సూచనలు మీకు కనబడితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రభువా ఆ సమయంలో ఇదిగో చలికాలం అయినా అది ఉండకుండా ఉండినట్లు ఏం చేయమన్నాడు? జాగ్రత్త పడండి అన్నాడు. ఇంకా సూచనలు చెప్తాడు కదా అవన్నీ కూడా. ఆ టైంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో మేము నిలబడాలి ప్రభు అని ప్రార్థించాలి. మనం కష్టాలు, శ్రమలు, బాధలు ఎదురవుతుంటాయి కదా, మనందరూ కూడాను మనల్ని తృణీకరిస్తూ ఉంటారు కదా. ఆ సమయంలో మనము నువ్వు క్రైస్తవుడువా అని ప్రశ్నించారనుకోండి, మనం ఏం చెప్తాం అప్పుడు? అమ్మో వీళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను కొడతారేమో అని చెప్పి కాదు అని చెప్తామా? అలా చెప్పినట్లయితే ప్రభు ఏమంటాడు అప్పుడు?
సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా నీ సమయం వచ్చినప్పుడు నేను నిజంగా ఒప్పుకొని నేను క్రైస్తవునే నిలబడగలిగిన శక్తి నాకు ఇవ్వని ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. సో సమయాల గురించి కాదు మనము ఆలోచించవలసిందని మనకి ఇక్కడ చాలా చాలా రూఢిగా అర్థమైపోతుంది. ఎవరో చెప్పిన మాట కాదు, ఏదో అద్భుతమైనటువంటి కల్పన కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తే శిష్యులు అడిగితే చెప్పినటువంటి మాట, ఇది మీ పని కాదు అన్నాడు. అంటే మన పని కానే కాదు. సో త్వరలో సంభవింపబోయి ఉన్నవి అంటే కనుక, కాలం సమీపించిందంటే కనుక మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే జరగవలసినవన్నీ జరుగుతూ ఉంటాయి, వాటిని తెలుసుకుంటూ ఉండాలి, జాగ్రత్త పడుతుండాలి. ఇంతవరకే మనము చేయవలసినటువంటి పని అని మనం రూఢిగా అర్థం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వెళ్దాం. మరొక మాట, ప్రభు యొక్క రాకడ సమయం గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, అంటే ఇంకా కొంచెం క్లారిటీగా దీని గురించి చూద్దాం. రాకడ సమయం నందు జరిగే అంశాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్చుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనేను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి మాతో చెప్పమనగా, అప్పుడు ప్రభు చెప్పడం మొదలుపెట్టేశారనమాట. ఇదిగో ఇక్కడ అన్నీ కూడాను జరుగుతాయని ఈ వచనం నుంచి మొదలుపెట్టి 27వ వచనం వరకు 26వ వచనం వరకు కూడా చెప్తాడు. చెప్పినప్పుడు ఇక్కడ మనకు ఒక్క విషయం చెప్తారండి. ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండను. అర్థమైందండి ఇప్పుడు? అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇంకొంచెము పదాలు కావాల్సి ఉంటుంది. మెరుపు తూర్పున పుట్టి పడమట ఎలాగూ కనపడునో అంటున్నాడు. అంటే ఏంటిది? ఎలా జరుగుతుంది? ఆకస్మికంగా జరుగుతుంది, సడన్గా జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు త్వరలో జరగబోతున్నాయి, కాలం సమీపించింది అంటే ఇవన్నీ కూడాను సూచనలు కనపడతా ఉంటాయి, కానీ ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చి పడిపోతుంది ఇది అనేది మనకి తెలియపరుస్తున్నటువంటి సత్యం. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ జరుగుతుంది అంటే కనుక మనం ఎంత అలర్ట్గా ఉండాలి? అంతే కదండి. ఆల్ ఆఫ్ అ సడన్ అంటే ఏంటంటే లిటరల్గా యాక్సిడెంట్ అనమాట, అనుకోకుండా అమాంతంగా జరిగిపోయేదే. సో అమాంతంగా జరిగిపోతుంది. ఒకసారి 2వ తెస్సలోనికైలకు 5వ అధ్యాయానికి రండి. ఇక్కడ కూడా చదివేస్తే ఇది మనకి ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయానికి రండి. ఒకసారి మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. సహోదరులారా, కాలములను గూర్చి సమయములను గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ పోలికిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. అంటే మనకి దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసా అండి? తెలుసా? తెలియదు. తెలుసుంటే మనం ఏం చేస్తాము? జాగ్రత్త పడతాం. వాడు తెలియనప్పుడు అమాంతంగా వచ్చిపోతాడు, మనకి మబ్బుగా ఉన్నప్పుడు. సో అదే విధంగా అంటున్నాడు, ఆయన రాకడ ఆ విధంగా ఉంటుంది అంటాడు. చదవండి నెక్స్ట్. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా ప్రసవ వేదన వచ్చినట్లు. అది కూడా ఆకస్మికంగానే వస్తుందా అండి? లేకపోతే పలానా టైంకి పలానా డేట్కి అలా వస్తుందని చెప్తారు ఎవరన్నా? చెప్పలేరు కదా, ఎప్పుడైనా రావచ్చు అది. సో ఆకస్మికముగా అనే పదం ఇక్కడ వాడుతున్నాడు చూడండి, ఆకస్మికముగా. సో సడన్గా ఇది జరుగుతుంది అనేటటువంటి మాట మనకి ఇందులో చెప్పబడతా ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఇంకొక మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉపమానాలు చెప్పారా చెప్పలేదండి? 10 మంది కన్యకల ఉపమానం చెప్పారు. అందులో 5గురు సిద్ధపడ్డారు, 5గురు ఏం చేశారండి? సిద్ధపడలేదు. అనుకోని గడియలో ఆయన వచ్చాడు. సో ఇప్పుడు ఎవరికి తెలియదు ఆ సమయము. ఆయన ఉపమానాల్లో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అనుకోని గడియలో ఆయన వచ్చినప్పుడు సిద్ధపాటు లేక వీళ్ళందరూ కూడా 5గురు విడబడిపోయారు. మరొక ఉపమానం చెప్తారు ఆయన. ఒక యజమానుడు దేశాంతరం వెళతాడు, దాసులకు పనప్పగించి వెళతాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఏ దాసుడు సిద్ధముగా ఉంటాడో ఆ దాసుడిని దేవుడు మెచ్చుకుంటాడంటాడు. అయితే ఎప్పుడు వస్తాడో మాత్రమో ఆ దాసుడికి తెలియదు, యజమానుడు ఎప్పుడు వస్తాడో. సో ఆయన చెప్పినటువంటి రాకడకు సంబంధించినటువంటి 5 ఉపమానాల్లో కూడాను ఆయన వచ్చేటటువంటిది ఎప్పుడు తెలియనటువంటి సందర్భంలోనే వివరించారు. సో రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎవ్వరికి తెలియనటువంటిదే అని చెప్తూనే మనకి చెప్పారు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటిది లేదు, పరిణామాలని చూసి జాగ్రత్త పడటము తప్ప. చివరగా ఇంకొక మాట చెప్పి ముగించేసుకుందాం. జెఫన్యా గ్రంథానికి వెళ్దాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. జెఫన్యా గ్రంథం పేజ్ నంబర్ 773, పాత నిబంధన గ్రంథం.
మొదటి అధ్యాయము 3-4 వచనాలు చూడండి. 2-3 వచనాలు. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? అంత్య దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దాని గురించేనండి, రైట్. అందరూ ఉన్నారు కదండి, అందరూ వింటున్నారు కదా. ఏమీ విడవబడకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దొచ్చలనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను, ఇదే యెహోవా వాక్కు. దేని గురించి చెప్తున్నాడు ఈ వాక్యంలో? అంత్యదినమున జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు కదండి. ఏమీ లేకుండా సమస్తమును ఊడ్చేస్తానన్నాడు. ఆ తర్వాత 14వ వచనం చూడండి. యెహోవా మహాదినము సమీపమాయెను. మహాదినం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఫైనల్ డే అన్నమాట. మహా ఉగ్రత దినం అది. మహాదినము సమీపమాయెను. సమీపమాయెను ఈ పదాన్ని మళ్ళీ చూడండి ఒకసారి. ఏం పదం వాడాడు ఇక్కడ? సమీపమాయెను. తర్వాత యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఇంకో పదం వాడాడు ఇక్కడ. ఏం పదం వాడాడు? అతి శీఘ్రముగా. మామూలు శీఘ్రముగా కూడా కాదు, అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించడి, యెహోవా దినము వచ్చుచున్నది అన్నాడు. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. సో ఈ గ్రంథం ఎప్పుడు రాశారండి? ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు రాశారు. క్రీస్తు పూర్వము 650 నుండి 640 శతాబ్దంలో రాశారు. అంటే యేసుక్రీస్తు యొక్క కాలానికి, లేకపోతే ప్రకటన గ్రంథము రాసినటువంటి కాలానికి దగ్గరగా 700 సంవత్సరాలు అయింది అప్పటికే. సో 700 సంవత్సరాల క్రితమే ప్రభు ఏమని చెప్పారు అక్కడ? అతి శీఘ్రముగా నేను వస్తున్నాను, కాలము సమీపించింది. ఇంకో మాట అంటున్నాడు, సమయము గతించుచున్నది అంటున్నాడు. సో సమయం అయిపోతుందని 700 years బ్యాకే ఈ మాట చెప్పాడు కదా. మరి అప్పుడు జనాలు ఏమనుకుని ఉంటారు? జెఫన్యా గ్రంథాన్ని చదివి ఏమనుకుంటారండి? అయిపోయింది రాకడే, రేపు ఈరోజు రేపు అని చెప్పేసి తట్టపుట్ట సర్దుకొని రెడీగా ఉండుంటారు పైకి వెళ్ళిపోదామనేసి. అంతేనా కాదా? అంటే విశ్వాసంలో ఉన్నటువంటి వారు, రానటువంటి వారి గురించి చెప్తున్నాడు. సిగ్గుమాలిన జనులారా రండి 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 అని చెప్పి తిడుతున్నాడు అక్కడ. సో ఆల్రెడీ సిద్ధపడిపోయిన వాళ్ళందరూ అనుకుని ఉంటారు వచ్చేసింది, ఎందుకంటే అతి శీఘ్రముగానే పదాన్ని వాడాడు అనుకున్నారు. కానీ అక్కడి నుంచి 700 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రకటన గ్రంథం వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ కూడా ఏమన్నాడు? ఇప్పుడు త్వరలో సంభవింపనై ఉన్నది అన్నాడు. అంటే ఆయన టైము మన టైము చాలా వేరు. ఎన్ని ఉదాహరణలు మనము చూసినా బైబిల్లో మనకి తెలియపరుస్తున్నది ఒకటే ప్రియులారా, ఆయన సమయం ప్రకారమే అన్నీ జరుగుతాయి, మన సమయం ప్రకారము కాదు. మన ఆలోచనకి అందదండి ఆయన ఒకటే. అందుకే కదా ఈరోజు ఏమేమి తెలుసుకుంటున్నామండి? క్రైస్తవులు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, వాళ్ళతో పాటు మనము కూడా లేస్తాము అనే పదాన్ని వాడాడు. రెండవది మనం చూస్తున్నాము, 2 తెస్సలోనికి వెళ్ళేటప్పటికి తొందరపడి చంచల మనస్కులు అవ్వద్దు అని చెప్పాడు. మూడవది మనం చూస్తున్నాము, దేవుని యొక్క కొలత మన కొలత వేరుగా ఉన్నది అని చెప్పి. ఎందుకంటే 1000:1, 1:1000గా మనకు అది కనపడతా ఉంది. ఆ తర్వాత ప్రభువు యొక్క మాట చెప్పినప్పుడు ప్రతిదానికి సమయం నిర్ణయించబడిందని ప్రసంగిలో చెప్పాడు కదా. 11th verseకి వెళ్ళేటప్పటికి అది మనకి సరిపోదు, మన జ్ఞానానికి అందదు అని చెప్పాడు. అపోస్తుల కార్యముల్లో చెప్పేశాడు ఆయన, ఇది మీ పని కాదు అని చెప్పేశాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాము, రాకడ గురించినటువంటి ఉపమానాలన్నింటిలో కూడా ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలియదు అనేటటువంటి దాంతోనే చెప్పాడు. 5వ అధ్యాయంలోనికి చూసేటప్పటికి మనకు ఏమనిపిస్తుంది? అకస్మాత్తుగా అనే పదాన్ని వాడుతూ మనకి చూపిస్తూ వస్తున్నాడు. జెఫన్యా గ్రంథానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అతి శీఘ్రముగా అన్నాడు. కానీ అప్పటికి ఇంకా 700 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథం ఇచ్చాడు, అందులో త్వరలో అనే పదంను వాడుతున్నాడు. సో కాబట్టి దీనిని బట్టి మనము అర్థం చేసుకునేది ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రాకడ సమయం మనకి తెలియదు. కానీ మనము మాత్రమే ఏం చేయాలి? సూచనలు ఏవైతే జరుగుతున్నాయో అవి చూసి మనం జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి. ఇప్పటి నుంచి మొదలుకొని ఎవరైనా సరే ఏదైనా సమయమును గురించి కానీ, త్వరలో ఆయన వచ్చేస్తున్నాడు, అక్కడ కనపడ్డాడు, లేకపోతే ఇక్కడ కనపడ్డాడు, ఆ సూచన వచ్చేసింది, ఈ సూచన వచ్చిందని నేను చెప్తున్నారనుకోండి, అవేమీ కూడా దయచేసి మీరు నమ్మవద్దు. లేక ఇంకొంతమంది బయలుదేరి ఇదిగో ఇది అయిపోయినట్టుంది, ఇదంతా జరిగిపోయినటువంటిదే, ఈ 1వ శతాబ్దంలోని ఇవన్నీ అయిపోయాయి, ఇంకా జరగాల్సింది ఏమీ లేదు అని చెప్పేవాళ్ళు కూడా బయలుదేరారు. అలాంటివి కూడా మీరు ఏమీ నమ్మవద్దు. అర్థమైంది కదండి అందరికీ కూడాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. నా బైబిల్లో ఏముందంటే
చదువువాడు మాత్రము ధన్యుడు అని ఉంది. మీ బైబిల్ ఏముందండి? వినువాడు మాత్రము ధన్యుడు అని ఉంది. మీ బైబిల్ ఏముందండి? చెప్పండి, ఏముంది మీ బైబిల్లో? నా బైబిల్లో చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు అని ఉంది. మీ దానిలో చదువువాడు, వినువాడు, గై కొనువాడు ధన్యుడు. చదివితే ధన్యత రాదు, వింటే ధన్యత రాదు, దాన్ని గై కొని అనుసరిస్తేనే ధన్యత వస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు చదవబడుతున్నటువంటి లేఖనాలు మీరు చదివినా ధన్యత లేదు, విన్నా ధన్యత లేదు. మరి ఎప్పుడు వచ్చింది ఆ ధన్యత? గై కొని అనుసరిస్తే వస్తుందన్నమాట. ఇక్కడ ఎందుకు చదివితేనో వింటేనో అన్నాడంటే పిల్లారా, ఆ రోజుల్లో ఈ రోజున దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ప్రకటన గ్రంథం ఉంది. కానీ ఈ ప్రకటన గ్రంథం రాసినప్పుడు మొదటి శతాబ్దంలో అందరి దగ్గర ఈ గ్రంథం లేదు. ఒకే ఒక పత్రిక రాశాడు, దాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ పత్రిక ఏం జరిగేది? సంఘాలంతటా తిరిగేది. పౌలు ఇప్పుడు కొలసీకి పత్రిక రాశాడు. ఆ కొలసీ పత్రిక కొంతమంది తీసుకుని వెళ్ళారు, తీసుకుని వెళ్ళి అక్కడ కొలసీలో చదివించారు. చదివించిన తర్వాత అక్కడి నుంచి మరో సంఘానికి తీసుకెళ్లారు, అక్కడ చదివించారు, మళ్ళీ ఇంకో చోటకి అలాగా పత్రిక అంతటా తిరుగుతూ ఉండేది. ప్రకటన గ్రంథం కూడా అంతే. రాసిన తర్వాత సంఘాలకి ఎఫెసీ, స్మరణ, పెర్గము ఈ సంఘాలన్నిటికీ కూడా తిరుగుతుంది ఈ పత్రిక. సో వెళ్ళినప్పుడల్లా ఒకళ్ళు నుంచి ఏం చేస్తున్నారు? దాన్ని చదువుతున్నారు. చదివినప్పుడల్లా ప్రతి ఒక్కరు అందరూ ఏం చేస్తున్నారు? వింటున్నారు. సో ప్రభు అనేసాడు, చదువుతున్నారు చాలా సంతోషం, వింటున్నారు చాలా సంతోషం, అక్కడితో ధన్యత రాదు అన్నాడు. ఎవరైతే దీనిని చదివి విని దాన్ని గైకొంటారో అప్పుడు ఈ ధన్యత వస్తుంది అన్నాడు. ఎందుకంటే అప్పుడు ప్రింటర్ లేదు, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్లు లేవు, బైబిల్ లేవు, ఏమీ లేవు. చేత్తో రాయబడినటువంటి ఆ కాగితపు చుట్టల మీద రాయబడిన పత్రికనే పంపించేవారు. కాబట్టి ఆ పత్రిక ఆ విధంగా చదవబడేది, వినేవారు. అయితే అక్కడితో ఆగిపోకుండా దీన్ని ఎవరైతే గైకొంటారో వాళ్ళు ధన్యులు అన్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటను చూడండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పారు. దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరి ధన్యులు అని చెప్పాను. సో వాక్యమును వినటం మాత్రమే కాదు, దానిని గైకొనాలి, దానిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మనము ధన్యులం అవుతాము అని బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుంది. సో ఈ రోజున కంక్లూడ్ చేసుకుందామండి. ప్రభువుని గురించి మనం అందరం కూడా తెలుసుకున్నామా లేదా అండి? కొంత రైట్. నెక్స్ట్ యోహాను గురించినటువంటి సంగతులు తెలుసుకున్నామా లేదా? యోహాను తగ్గింపుతనం గురించి మనం తెలుసుకున్నాము. అదేవిధంగా మరి సిద్ధపాటు కలిగి ఉండాలన్న సంగతిని తెలుసుకున్నాము. మరి ఎవరైతే గైకొంటారో వాళ్ళు ధన్యులని తెలుసుకుంటున్నాం. మరి అట్టి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. మరొకసారి మొదటి 3 వచనాల్లో ఉన్న గొప్ప ఆత్మీయ సత్యములను మాకు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువా, నీ గొప్పతనాన్ని మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రం యేసయ్యా. నాయన కని విని ఎరిగినటువంటి గొప్ప సత్యములను నాయన మా కన్నులకు చూపించు ప్రభువా. ఇంకా లోతుల్లోనికి మమ్మల్ని నడిపించిన నాయన, నీ స్వారూప్యాన్ని నాయన, నీ ముఖదర్శనాన్ని నాయన, మీ వాక్యములు మేము చూడగలిగిన ఆ గొప్ప ధన్యత మా అందరికీ నీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా నాయన యోహాను కలిగినటువంటి ఆ గొప్ప తగ్గింపుతనము మాకును దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయన అన్ని యోగ్యతలు, అన్ని అర్హతలు కలిగినప్పటికీ కూడా తను కలిగినటువంటి ఆ దీన మనస్సు ఏదైతే ఉందో అది మాకు దయచేసేసయ్యా. అలాగే నాయన మరి ఇదిగో ప్రభువా, మరి సమయములను గురించి నాయన మేము ఎన్నో విషయాలు వింటున్నాము, కానీ నువ్వు మాకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నావో, లేఖనం ఏదైతే నాయన చెప్తుందో దాన్ని మేము గట్టిగా పట్టుకుని అనుసరించే వారముగాను నాయన నీ రాకడ సమయానికి మేము సిద్ధపడి నేను ఎదుర్కొనే వారముగాను ఉండే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. వాక్యం విని వెళ్ళే వారము కాకుండా వాక్యం విని దానిని గైకొనే వారముగా మేము ఉండే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.